హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు? పరిచయం చేసుకోవచ్చా? పిలు వస్తది, మొహం చూపిస్తది, అందాలు రాసి కదా. చాలా కోపం వస్తుంది మేడం. చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకొని 4 బీకుంటే అయిపోయేది. పీకేసిందంట ఆల్రెడీ. పీకేసిందా? ఆయన ఇద్దరు కావాలంటున్నాడని ఇక్కడికి వచ్చింది. దానికి ఏం కావాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారులే, ఉండు. రమేష్, సోనీతో మాట్లాడదాం. అమ్మా సోనీ, బాగున్నావమ్మా? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటమ్మా ఇవన్నీ పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టడం అంటే ఇవే? ఎన్ని సినిమాలు చూడట్లేదు, తెలిసి ఎందుకు చేయటం ఇవన్నీ? లేదు మేడం, నేను తనని ఆఫీస్ లో చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్ లో ఉంటారు. లైక్ ఏమైంది అని అడిగితే చెప్పలేని పరిస్థితి. సో తనని అలా మోటివేట్ చేస్తూ తనది నీ జాబ్ ఏంటి అక్కడ? కౌన్సిలర్. ఆఫీస్ లో ఏం జాబ్ చేస్తుంటావు నువ్వు? మోటివేషన్ క్లాసెస్. నేను జాబ్ చేస్తుండగానే తనని చూస్తూ నాకు ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుండే మేడం. ఆయన ఎందుకు చూస్తావు నువ్వు? నీ Like, పని నువ్వు నా చూసుకోవచ్చు ఎదురుగా కదా. ఆపోజిట్ లో ఉంటారు మేడం ఆఫీస్ లో. ఎదురు బెదురు కూర్చోబెడతారా మేము? ఎదురు ఉంటాం మేడం. అలా ఆఫీస్ ఆయన చూసే పని అనేది కాదు మేడం. ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు. అందుకని ఏమైందో అని చెప్పేసి అడిగావు. బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, తనకంటూ ఎవరు మాట్లాడరు అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే క్లారిటీగా చెప్పారు, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది అని. అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను నువ్వు కోఆపరేట్ చేసావా? మేడం. కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం, ఫ్రెండ్షిప్ గా, మరి కడుపు ఎలా బ్యాక్ వచ్చింది? సపోర్ట్ గా. లైక్ కోఆపరేట్ అంటే అని చెప్పేసి ఫ్రెండ్లీగా మాట్లాడాను. తర్వాత నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం మేడం. అది తప్పని తెలియదమ్మా? తప్పని తెలుసు మేడం. పెళ్ళైందని తెలుసు. వాళ్ళ ఆవిడకి ఏం చెయ్యాలో ఇలా మాట్లాడండి, ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ, ఓ మీ ఆవిడ సరిగా లేదా, సరే నా పక్కకు రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది. చాలా టైం పట్టింది మేడం. ఎంత టైం పట్టింది? టైం 1 year తర్వాతనే నేను రిలేషన్ లో ఉన్నాను మేడం. మాది మొత్తం 2 years రిలేషన్షిప్. అందులో ఆమెకి 1 year ఫ్రెండ్షిప్, 1 year రిలేషన్. ఏం కర్మమ్మా నీకు? పెళ్ళై 2 పిల్లలు ఉన్న వ్యక్తితోటి అక్రమ సంబంధం నా పెట్టుకోవడం. లైఫ్ లో నేను ఎలాంటి పర్సన్ కావాలో అనుకున్నానో అలా అనిపించారు మేడం నాకు. మరి ఆ భార్య పిల్లల్ని ఏం చేద్దామని నీ ప్లాన్? పెళ్ళైన పర్సన్ కావాలనుకున్నావా? కానీ పర్సనల్ గా ఎలా మంచివారా కాదా అని చూసే లవ్ చేశాను మేడం. అది కదమ్మా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడట్లేదా? ఏం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా? అమ్మ నాన్న నిన్ను బాగానే చూసుకుంటారు కదా, వయసు ఉంది, నీట్గానే ఉన్నావు, సంబంధాలు ఏవో వస్తున్నాయా, చూస్తున్నారా? అవును సార్. మరి ఎందుకు? ఏంటి డెస్పరేషన్ ఏంటి? ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా జీవితంలో? అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్, ఓకే. కానీ నేను నా ఓన్ గా డిపెండ్ ఉండాలి అనుకున్నా కాబట్టి. అవును, నువ్వు డిపెండ్ అంటే కనుక వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది. నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ జీవితం నువ్వు చూసుకో, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. తన వైఫ్ సరిగా ఏమని చెప్పాడు నీకు? ఏమని చెప్పాడు వాళ్ళ అమ్మా, వైఫ్ గురించి? నీకు ఒక 6 months 7 months బ్యాక్ వైఫ్ని కూడా పరిచయం చేశాడు. నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దాన్ని అయితే కనుక ఆ అమాయకురాలైనటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి, నువ్వు బాగా చూసుకోవట్లేదంట, అలా వ్యవహరించా. అది అసలైనటువంటి కౌన్సిలింగ్. నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే, ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి. మొగుడు లాక్కుని వెళ్ళిపోవటం ఏంటమ్మా? ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట? ఏదో పార్ను చూస్తున్నానంట, సరిగ్గా తనని చూసుకోవట్లేదు. అదేం గాడిదగుడ్డ, అదేం చెప్పలేదు ఇక్కడ. ఏదో వీడియోలు చూస్తుంది, ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు, నేను డైరెక్ట్గా మా ఆవిడని వెళ్ళి అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు. అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా. వీడియోలు చూస్తే తప్పేంటి? వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు? లైక్ తను అర్థం చేసుకోలేదు, ఆఫీస్ లో అట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఆ కథ మాకు చెప్పలేదు, ఆ కథ ఏం చెప్పలేదు. ఆయనకి నువ్వు నచ్చుంటావు, ఏదో పిల్ల మీద కథలు చెప్పాడు, అంతే. ఉన్నాడు అంతే, ఆ కథ సింపుల్. ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థం అయిపోతుంది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా? లేదు మేడం, అంటే ఆ భార్యను వదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనా, కలిసి ఉందామనా, లేకపోతే ఇద్దరిని ఉంచుకుంటానని అతను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు మేడం, పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అబార్షన్ చేపించారు మేడం. ఆయన చేయించాడు, ఓకే. నీ ప్లాన్ ఏంటి అంటున్నా? అంటే నేను లవ్ చేశాను కదా మేడం, ఇంకా అది అయిపోయింది మేడం అట్లా. అంతేనా? ఇప్పుడు పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం. ఇంకా అలాగే ఉండిపోతావా ఆయనతో పాటు? అలానే ఉంచుకుంటాను అని చెప్పారు మేడం. ఓకే, నువ్వు అదే యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్స్ అని కాదు మేడం, తన పిల్లల్ని కూడా నేను చాలా రోజులు చూసాను. అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది, అంతేనా? అలానే కాదు మేడం, చచ్చిపోతారు కదమ్మా మీ అమ్మ నాన్న. తను మంచివాడు మేడం. ఆఫీస్ లో అదేనమ్మా, ఎవరితో అందుకనే మాట్లాడడు. అతను ఏమన్నాడంటే, నా భార్య పిల్లల్ని వదలను,
నిన్ను పెళ్లి చేసుకోను కానీ ఇలా జీవితకాలం ఉంచుకుంటాను అన్నాడు. దీనికి నువ్వు ఓకే అనుకున్నావు అంతేనా? ఓకే అంటే తనని ప్రేమించాను కదా మేడం. అదేనమ్మా, అదే, దానికి అదే, అదే అదే. answer ఓకే చెప్పు. అన్నట్టే కదా ఇంకా. ఇదే అడుగుతున్నా. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అంతే, ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇంకొకరితో ఉంచుకున్న దానిలో ఉంటానమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి? కానీ లవ్ చేశాను కదా మేడం. ఏంటి లవ్ అమ్మా? సిగ్గుందా నీకు అసలు? లవ్ చేశాను అంటున్నావు. ఎవడి పిల్లల్ని తీసుకుపోతావు మొగుడిని నువ్వు అసలు? ఆ పక్కదాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా? నువ్వేం తక్కువనా? నేనేం చేసినా ఇంట్లో తక్కువ. పెట్టుకున్నప్పుడు అయినా నీకు నేను నీకు తెలియదా? ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను నీ ఎలా husband చూసుకున్నాను? అడగాల్సింది నువ్వు. ఆ? నీ అవును, husband నేను ఎట్లా అడగాల్సింది. చూసుకున్నాను? నువ్వు నా హస్బెండ్ ద్వారా వచ్చావు కదా, అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు. నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను? నా సొంత చెల్లెలు లెక్కనే కదా చూసుకున్నాను. నేను నీ పిల్లల్ని ఎలా చూసుకున్నా? నువ్వు ఎలా నీకు చూసుకున్నావు? తెలియదా? నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా, నీ పక్కల పడుకుడు పెట్టుకున్నావు కదా. వ్యాపారం చేస్తున్నావు నువ్వు అసలు? నేను కాదు, నువ్వు వ్యాపారం చేస్తున్నావా? నేను ప్రేమించాను భార్య భర్తల కాబట్టి. మీద స్విచ్ పెట్టడానికి నువ్వు వచ్చినావా? అసలు నీకేం తక్కువని మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన? మంచి చదువు ఉన్నావు, మంచిగా వయసు ఉన్నావు, మంచిగా బాగానే మాట్లాడు, ఉన్నావు కదా. మంచిగా మాట్లాడు. ఏం చేస్తావేంటి? మాటలు ఏం చేస్తావు చెప్పు ఒకసారి. చేసినవే గుడిసెట్టి పనులు, మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే. నేను ప్రేమించిన. అవును, ఎవరిని ప్రేమించినావు? ఆల్రెడీ అడిగి పెళ్ళం ఉంది. మొహం పగిలిపోద్ది వేరేవాళ్ళ మొగుడిని ప్రేమించాను అంటే. అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్ళం ఉంది. అయినా వాడికి నువ్వు నన్ను అనడం కాదు, ఫస్ట్ నీ మొగుడిని అడుగు. మరి అతన్ని అడిగినా నేను కాదనట్లేదు. వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరినావు. నీ మొగుడిని అడుగు. పక్కనే కూర్చున్నాడు కదా నా ఎదురు. నా కొడుకైతే బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? నాకు బుద్ధి లేదనుకో. నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి? నువ్వు మనిషివేనా అసలు? మనిషి తీరు మాట్లాడుతున్నావా? అందుకోసం ఎట్లా మేమున్నామమ్మా ఇక్కడ, మీరు బయట అట్లానే మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ లవ్ చేసినా అంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి? లవ్ ఎట్లా చేస్తుంది? పెళ్ళైనోడికి లవ్ చేస్తుందా? లవ్ అంతే ఆవిడ లవ్ చెప్తుంది. అది లవ్వా వాళ్ళు కొవ్వా? దాని చలివిడి మాటలంటారు దీన్నే. లవ్ అయిపోద్ది అంట మేడం, సృష్టించు. లవ్ అయిపోతుంది, లవ్ చెయ్యరు. అయిపోయింది కదా, తీసుకున్నావు కదా, అట్లనే ఉంటది. మరి నీ తెలివేమైంది అప్పుడు? నా తెలివి ఏమైంది కాబట్టి నిన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. నువ్వు ఎడ్డిదాని కాబట్టి నన్ను చేసుకున్నావు. అందుకోసమే నేను ఎడ్డిదాన్ని కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు. అర్థమైందా? నీ పిల్లల్ని ఏ ఆప బాబు, ఏ పిచ్చి మాటలని మాట్లాడకు. చక్కగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటి వితండవాదం ఇది? కాదు మేడం. ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? ఏంటి ఇచ్చే ఆవిడ బాబోయ్. fight చేస్తావా ఏంటి లెగిసి? అదే కదా, ఏ హక్కు ఉందని ఫైట్ చేస్తావు? ఆవిడ గట్టిగా లేదు, నీ చంప వాయించిన ఇంకేమనలేము ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి. చే బాబోయ్, ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది పద్ధతిగా. నిజం చెప్పాలంటే ఏం వాదిస్తున్నావు? ప్రేమించా, నీ మొగుడిని నేను ప్రేమించా అంట. చెప్పు తీసుకు కొడతాడు ఎవడన్నా మాట అంటే. ప్రేమ అయిపోద్దంట, అయిపోద్ది. ఆగో, ఇన్ని తిట్టాలనిపిస్తుంది. మంచిగా కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు. అబ్బా, మా ఇద్దరు ఆవిడ చక్కగా మాడుకుంటారు అన్నట్టు. నవ్వడం కాదు, చెప్పులే ఏం చెప్తావో. నేను ఆ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటాను. మరి మా దారి మాకు చూపించి మేము పోతామేటో. నువ్వు వెళ్ళిపో, ఎక్కడన్నా మాకు అవసరం లేదు. నేను పోతాను. మీ మధ్యన కూడా ఉండను, నాకు అవసరం లేదు. తెలిసినప్పుడే వెళ్ళిపోవాల్సింది. ఇన్ని రోజులు ఎందుకున్నావు? వెళ్ళిపోతాను. నీకు ఎలాగో సిగ్గులేదు కదా, నువ్వు బరి తెగించావు. నువ్వు అన్నిటికీ బరి తెగించావు. అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు. నీకేం మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిన దానివైతే, ఒక ఆడపిల్లవి అయితే సరే ఈ అక్క ఇంత మంచిగా చూసుకుంటుంది కదా, వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టను, వాడికి ఏదో నచ్చ చెప్పి. నిజంగా వాడంతా నీకు దూలే ఉన్నటప్పుడు నచ్చ చెప్పాలి, వాడికి నచ్చ చెప్పాలి. ఏం చూసుకున్న పిల్లలు? అందుకోసమే నా మొగుడిని పక్కన వేసుకున్నావా? నా పిల్లల్ని చూసుకున్నాను అనేసినే. మరి ఏం ప్రేమించినావు? ఏం ప్రేమించినావు? మళ్ళీ ప్రేమించినాను అంటూ నువ్వు సిగ్గుందా నీకు అసలేనా? ఇంకొకసారి ప్రేమించిన నా మొగుడు అని అంటే పళ్ళు రాలుతాయి. నీకు అర్థమవుతుందా? నీ మొగుడు పైన అంతగానం కోపం తెప్పించుకుంటున్నావా? ప్రేమ ఉంది కాబట్టే కదా. నాకు కూడా ప్రేమ ఉంది కాబట్టి తెచ్చుకున్నా. అర్థమవుతుందా? నీలాంటి ప్రేమ అయితే అది కాదు. అర్థమవుతుందా? ఒక రోజు బెడ్ మీద చేసింది, 4 రోజులు సికార్లు చేసింది, సినిమాలు సికార్లు చేసింది కాదు. మొగుడు మనసు చూసి వాడు మనసు చూసి ప్రేమించినవో ఇంకేటి చూసి ప్రేమించవో ఎవరికి తెలుసు? నీకే తెలియాలి. నాకెందుకు తెలుస్తుంది? తిరిగింది నువ్వు కదా, తిరిగింది నువ్వు కాబట్టి నీకే తెలియాలి. మీకే తెలియాలి. ఆపమ్మా. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఏదో ఆడపిల్ల పాపం వేరే ఊరు నుంచి వచ్చింది, ఉద్యోగం కోసం సహాయం చేయడానికి మన ఇంట్లో ఉంటదని చెప్పేసి ఒక ఆడదానికి నేను ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వు ఇలా చేస్తున్నావా? ఆల్రెడీ బయట ఇంట్లో వేరే ఆడవాళ్ళని పెళ్లిగా అమ్మాయిని పెట్టుకోవద్దని అంటూనే ఉన్నారు. రేపటి రోజు నిజంగా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి బయట మీలాంటి వాళ్ళ వల్లే. అందుకే హాస్టల్లో అవి ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు, ఇళ్లలో ఫ్యామిలీస్ లో ఉండకుండా. ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకో వితండ వాదన ఒకటి. సోని, ఇక్కడ ఫ్యూ పాయింట్స్. ఎంతవరకు ఈ కథ అంతా మీ పేరెంట్స్ కి తెలుసు?
అంటే నా అబార్షన్ అయ్యే వరకు ఎందుకంటే ఐదర్ తెలుసు నువ్వు అమాయకరాలైనా అయ్యి ఉండాలి, ఎడ్డిదానమైనా అయ్యి ఉండాలి, మెంటల్ దానమైనా అయ్యి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఓకే, సో మీ పేరెంట్స్ ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తెలుసు? ఎంతకాలం మీ ప్రయాణం జరిగిన తర్వాత మీ పేరెంట్స్కి మీరు చెప్పావు? 1 year బ్యాక్ నాకు పరిచయం అని తెలుసు సార్. రైట్, బట్ యాక్చువల్లీ 2 years ప్రయాణం, అందులో 1 year రిలేషన్షిప్. రిలేషన్షిప్ తెలుసు ఎలా వాళ్ళకి, లైక్ తెలిసింది ఫ్రెండ్స్ అని తెలుసు సార్, ఓకే కొలీగ్స్ అని తెలుసు ఆఫీస్ లో. ఓకే తర్వాత మేము లవ్ చేసుకుంటున్నామని తెలియదు. ఆఫ్టర్ లవ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పలేదు. ఓకే అబార్షన్ అయిపోయిన తర్వాత చెప్పాను. Right. చెప్పిన తర్వాత ఇది తను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు సార్. నో అక్కడి వరకు వెళ్ళిపోలేదు, అంత జంపింగ్ జాక్ వద్దు మనకి. అది కాదు, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది, అబార్షన్ అయింది, అబార్షన్ అయిన తర్వాత అతని మీద ఒత్తిడి పెట్టారు అని చెప్పి ఒక మాట అన్నాడు ఇందాక. మీ పేరెంట్స్ ద్వారా అతని మీద ఒత్తిడి వచ్చిందంట. ఎటువంటి ఒత్తిడి పెట్టారు మీ పేరెంట్స్? అతను చేసుకోమన్నారా? పెళ్లి చేసుకోమన్నారు. పెళ్లి చేసుకోమన్నారా? ఏది ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి చేసుకోమన్నారా? మహానుభావులలో అసలు వాళ్ళకి తెలుసా ఫస్ట్? అసలు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ చేస్తే ఎవరి దగ్గర వదిలేస్తారు? అలా కదా, అదా సబ్జెక్టు? లేదంటే అసలు యాక్చువల్ గా అతనికి పెళ్ళైన విషయం కూడా వాళ్ళకి తెలియదు, అది కూడా దాచిపెట్టారు. పెళ్ళైన విషయం తెలియదు సార్. మరి అది అందుకే పేరెంట్స్ పెళ్లి చేసుకోండి అన్నారు, తప్పే ఉంది. నా ఏమని చెప్పాను, నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావు ఆ టైంలో? ఎవరితోటి మీ సార్? పేరెంట్స్ తో పెళ్లి చేసుకోవటానికి మీ ఇద్దరి మధ్యన అభ్యంతరం ఏమని చెప్పారు? ఏ పేరెంట్స్ అలా అనరు కదా, వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు కదా. ఇక్కడతో ఈ కథ వదిలేసే లవ్ చేసినామని చెప్తే పెళ్లి చేసుకోమన్నారు. మీరు వద్దు అంటానికి ఏం చెప్పారు? ఏమైనా చెప్పారా? చెప్పారు సార్. ఏం తర్వాత మీరిద్దరు తెగదింపులు అయిపోయింది అన్నట్టు అనుకుంటున్నారా మీ పేరెంట్స్? అక్కడ మీ ఇద్దరు ఇప్పుడు కాంటాక్ట్ లో లేనట్టు అనుకుంటున్నారు, లేదంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ రిలేషన్ తెలియదు. ఈ రిలేషన్ తెలీదు, వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చున్నట్టు తెలీదు, ఈ అమ్మాయితో గొడవ అవుతున్నట్టు తెలియదు. రైట్, ఓకే. సో ఇదంతా కూడా సీక్రెట్ పెట్టారు.